ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో ఈ సంక్రాంతి మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా అయితే ఇప్పుడు పూజ అయితే అయిపోయిందనమాట. పిల్లలిద్దరికి స్నానం చేయించేసాను. సో మా అందరికీ ఒక కాంబో సెట్ కింద అయితే తీసుకున్నానండి. మొత్తం అందరూ ఎల్లో థీమ్ అనుకున్నాం అనమాట. సో మొత్తం ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. సో నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి. అలాగే మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి కామెంట్ చేసేయండి. సో ఈరోజు మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది ఈ వీడియో చూసేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో చూసేయండి నేను ఏం డ్రెస్ తీసుకున్నాను అన్నది. మా అందరికైతే ఎల్లో కలర్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నా శారీ అనమాట. ఇది విరాజ్ది, విన్నుది, ఇంకా వాళ్ళ డాడీది అనమాట. సో ముగ్గురు అంటే నలుగురు ఒకే కలర్లో అయితే తీసుకున్నామండి. మొత్తం ఎల్లో కలర్ అనమాట. సో ఇది మా డ్రెస్ అయితే. సవరం అయితే తీసుకున్నానండి. సవరం ఇంకా ఇది వచ్చేసి జడ అనమాట. మర్గం వర్క్ జడ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే నేను పెట్టుకుంటాను అనమాట. సో ఈ జడ ఇది వచ్చేసేమో విన్నుకు అనమాట. సో ఈ విన్నుకి అయితే వేస్తాను. సో దీంతోపాటు బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా మీషోలో తీసుకున్నాను అనమాట. మీషో అని చెప్తున్నాను, ప్రమోషన్ ఏం కదండి, నేను కొనుక్కున్నాను అనమాట ఇవన్నీని. సో దీనికి శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకోటి విన్నుకు అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా మొన్న. సో ఎల్లో కలర్ మీద మ్యాచ్ అవుతుందని అది తీసుకున్నాను అనమాట. ఈ శారీలో అయితే బ్లౌజ్ అయితే కుట్టించలేదండి. సో ఈ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను కదా, ఈ రెడీమేడ్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను అనమాట దాని మీదకి. చిన్న జడకి సవరం కూడా ఎలా పెట్టాలన్నా చూపిస్తారండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా చెల్లిని అయితే ముగ్గుల వీడియో పంపమన్నానండి. సో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎలా పెట్టారన్నా చూపిస్తాను. ఇంకోండి చెల్లి అమ్మ ఇద్దరు కలిపి పెట్టిన ముగ్గులు అనమాట. మా వీధిలో పెట్టిన ముగ్గులు అయితే అన్ని చూపిస్తాను చూడండి. అయితే మీకు ఒక విషయం చేద్దాం అనుకున్నాను. నిన్న మర్చిపోయాను అనమాట. పండగ ఇంకా 10 రోజుల్లో వస్తుంది అనగా పిల్లలందరం కలిపి ఇంటింటికి వెళ్ళి పుల్లలు అయితే అడిగి వాళ్ళం అనమాట. ఎందుకంటే భోగి మంట వేసుకోవడానికి ఇంటికి వెళ్ళి అడిగి వాళ్ళము. వెళ్ళినప్పుడు ఒక పాట అయితే పాడేవాళ్ళం అనమాట. అదేం పాట అంటే, ఆకులమ్మ ఆకులు, అల్లి బిల్లి ఆకులు, అల్లుడు ఎందుకు వచ్చాడు, అరిసెలు తినడానికి వచ్చాడు, కూతురు ఎందుకు వచ్చింది, కుడుములు తినడానికి వచ్చింది అని చెప్పేసి పాటలు పాడితే ఇంటింటికి వెళ్ళి పుల్లలు అయితే అడిగే వాళ్ళం అనమాట. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా లేదన్నది కామెంట్ చేయండి. నాకు గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మా అమ్మాయికి అయితే డ్రెస్ అయితే వేసేసానండి. ఇంకా డ్రెస్ వేసిన తర్వాత హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఫ్రంట్ అయితే ఈ విధంగా తీసుకుని వెనకాల హెయిర్ డిస్టర్బ్ లేకుండా పిల్లకైతే వేసేసి ఫ్రంట్ అయితే అల్లుతున్నాను అనమాట. సో 2 సైడ్లు కూడా అలాగే అల్లుతున్నాను. సో ఇలా అల్లుకుంటే ఏంటంటే మనకి చూడడానికి లుక్ కూడా బాగుంటది అనమాట. అందుకే ఈ విధంగా అల్లేసుకుని ఆ చివరిన లబ్బర్ అయితే పెట్టేస్తున్నాను. బ్లాక్ కలర్ లబ్బర్స్ అయితే ఉంటాయి కదండి, అవి అయితే పెట్టేశాను. ఎందుకంటే చిన్నపిల్లల జుట్టు త్వరగా ఊడిపోతుంది కాబట్టి ఇంక ఊడకుండా ఉండాలంటే లబ్బర్స్ అయితే పెట్టాలి. అందుకే లబ్బర్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే సవరం అయితే తీసుకున్నానండి. సవరానికి 3 పాయలు అయితే ఉంటది కదా, మధ్యలో పాయకి ఈ విధంగా లబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. నేను చెప్పేదానికన్నా ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. 3 పాయల్లోని మధ్యలో పాయకి లబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుని పెట్టుకోవాలి. అదైతే పక్కన పెట్టేసానండి. ఇప్పుడైతే పిల్లకైతే వేసుకుంటున్నాను అనమాట. పిల్లకి వేసుకుని ముందు అల్లాను కదండి, అది కూడా అలా పిల్లకలోకి అయితే పెట్టేశాను. ఇప్పుడు సవరానికి లబ్బర్ బ్యాండ్ అయితే వేసుకున్నాం కదండి, ఆ లబ్బర్ బ్యాండ్ తోటి ఇక్కడైతే పిల్లకైతే వేస్తాను అనమాట. సో ముందుగానే లబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కాబట్టి దాంతో ఇలా పిల్లకి వేసేసాం అనుకోండి, మనకి సవరం అన్నది ఊడదనమాట. సో ఊడకుండా అలాగే టైట్ గా పట్టుకుని అయితే ఉంటది. అమ్మాయికి ఇంత ముందు వేసినప్పుడు ఇంకా చిన్న హెయిర్ అయితే ఉండేదండి. చాలా చిన్న హెయిర్ తోటైనా సరే ఈ విధంగా అయితే వేయించారనమాట. సో నేనైతే ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ 3 పాయల కింద అయితే తీసుకుంటున్నాను. మనకు సవరం ఎలా 3 పాయలు ఉంటుందో మన హెయిర్ కూడా అలాగే దానికి తగ్గట్టు 3 పాయల కింద తీసుకుని ఈ విధంగా అయితే అల్లేసుకుంటున్నాను. సో మనకి లాస్ట్ మనకి హెయిర్ ఉంటుంది కదండి, మన హెయిర్, ఆ హెయిర్ ఇలా పైకి వచ్చేస్తూ ఉంటది అనమాట. ఒక బొటనేల్ తోటి ఇలా లోపల నొక్కుతూ అల్లుకున్నామంటే ఆ హెయిర్ అన్నది బయటికి లేకుండా లోనకైతే ఉంటది. సో ఈ విధంగా చివరి దాకా అయితే అల్లేసానండి. అల్లేసిన తర్వాత ఇప్పుడైతే నేను మర్గం వరకు జడ అయితే తీసుకున్నాను కదండి, ఆ జడ అయితే పెడుతున్నాను. సో మా అమ్మాయి అయితే అస్సలు ఊరుకోవట్లేదండి. వద్దమ్మా ఇవన్నీ అన్నా సరే, లేదు మమ్మీ నాకు కావాలి కావాలని చెప్పేసి మరీ పెట్టించుకుంటుంది అనమాట. ఈ మర్గం వరకు జడకి పైన ఉక్సీలు అయితే ఉంటాయండి. ఆ ఉక్స్ వచ్చేసి ఇలా తల్ల గుచ్చేసామంటే అది అలాగ సెట్ అయిపోతుంది అనమాట. జడకి వెనకాల కట్టడానికి అయితే ఇలాగ థ్రెడ్ అయితే ఇస్తారండి. మనకి వెనకాల జడకి అలాగే దీనికి సెట్ చేసేస్తే సరిపోతుంది. సో అలాగే ఉంచేస్తే బాగోదు కదా. నా దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట, కనకాంబరాలు లాంటివి. సో అవి కూడా అలా పైన అయితే పెట్టేశానండి. సో జడ అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి అరవంకీలు అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ వీటిని ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న అరవంకీలు అనమాట.
సో ఈ మధ్యలో అసలు పెట్టట్లేదు, ఇంకా అలాగే ఉన్నాయని చెప్పేసి ఇంకా దీని మీద అయితే పెట్టానండి. కాకపోతే కాసేపు కూడా ఉంచుకోలేదు అనమాట, తీసేసింది. ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంక జ్యువెలరీ అయితే వేస్తున్నాను. ఓన్లీ నెక్ సెట్ ఒకటే వేస్తున్నాను అనమాట. ఇది మీకు ఆల్రెడీ చూపించాను నేను, ఎప్పుడంటే మీషో హాల్ చేశాను కదా, సో అప్పుడైతే చూపించాను మీకు. ఇది ఎవరైనా చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి. నీ డ్రెస్ చూపించరా, కింద ఎదురు ప్యాంటు ప్యాంట్ వేసుకోకుండా చూపించలేదు. అరే దేవుడి కాడ కుంకుమ ఉంటుంది, తీసుకొని ఇలా తీసుకో. విండో అయితే రెడీ అయిపోయిందండి. సో ఎలా రెడీ చేసానో చూపిస్తాం. సో ఫైనల్ లుక్ అయితే చూసండి ఎలా ఉన్నది అన్నది. విండో అయితే రెడీ అయిపోయిందండి. వాళ్ళ డాడీకి అయితే సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు దాకా బెడ్రూమ్లో ఉండి రెడీ అయ్యింది. ఇప్పుడైతే వాళ్ళ డాడీకి అయితే చూపిస్తుందంట సర్ప్రైజ్. సర్ప్రైజ్ నుంచో సరిగ్గా. ఈరోజు అయితే డ్రెస్ వేసుకున్నాడు తప్ప కింద ప్యాంట్ అయితే వేయలేదనమాట. అదే నవ్వుతా ఉన్నాడు అక్కడైతే. ఇంక ఫైనల్ గా అయితే విన్నుని అయితే రెడీ చేశానండి. ఇంక విరాజ్ కూడా రెడీ అయిపోయాడు అనమాట. ఇంక నేనైతే రెడీ అవ్వాలి. విన్నుని రెడీ చేయడానికి చాలా టైం అయితే పెట్టేసింది అనమాట. సో ఫైనల్ గా ఇద్దరు అయితే రెడీ అయిపోయారు. ఆడకు వీడియో తీస్తున్నాడు, నవ్వుతారు. అది విరాజ్ ఏంటి చిచ్చి ఎడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఎంత బాగా బాగున్నారో కదా, ఎంత బాగా బాగున్నారో. చూడు డాడీ ఎడుతున్నావు అన్నావు నువ్వు. విన్ను చూడు సుంచుదానిలాగా. నువ్వు సుంచు పిల్లవా? హాయ్ ఎవరీవన్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. సో ఈ విధంగా శారీ అయితే కట్టుకున్నానండి. సో చూపించాను కదా ఆల్రెడీ శారీ అయితేని. సో ఇంతకన్నా క్లియర్గా చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే చూపిస్తున్నాను. సో శారీ అయితే కట్టేసుకున్నాను. మా హస్బెండ్ పిల్లలు అయితే పైకి అయితే వెళ్ళారండి గాలిపటాలు ఎగరేయడానికి. విన్నునైతే రెడీ చేస్తాను కదా, ఇంక నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సో ఎలా ఉన్నది కామెంట్ చేయండి, ఎలా ఉన్నది అన్నది. సో ఈ ఫ్లవర్స్ అయితే ఊడిపోతున్నాయి, అసలు ఉండట్లేదు. సో ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నానండి, ఉండట్లేదు అనమాట, జారిపోతున్నాయి ఇప్పుడే. జడ అయితే కొంచెం డిఫరెంట్గా వేసుకుని ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టానండి. ఇవైతే ఉండట్లేదు అనమాట, ఊడిపోతున్నాయి. సో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో శారీ అయితే చాలా బాగున్నదండి. ఫుల్ లుక్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఇదనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగే పిల్లలకి అయితే చేసి పెట్టేసానండి గారెలు అయితేని. ఇప్పుడైతే నేను చేసుకోవాలన్నమాట. సో చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. గారెలు అయితే వేసాను అనమాట మార్నింగ్. అప్పుడే చికెన్ కర్రీ ఇంకా చట్నీ కూడా చేసేసాను. ఇంకా చికెన్ కర్రీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రెడీ అవి వండాలంటే కష్టం కదా. ఇంక అందుకే నేను మార్నింగే చేసాను అనమాట. ఇప్పుడు నా కోసం అయితే వేసుకుంటున్నాను. ఎంతో పిండి లేదు, కొంచెమే, ఒక 4 గారెలు అయితే వస్తాయేమో అంతే. సో మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ చేయండి. అదే ఊర్లో ఉంటే ఎంత బాగున్నాయి ఈ రోజు అయితేని. సో ఊర్లో లేకుండా ఇక్కడైతే చేసుకోవాల్సి వస్తుంది. సో తప్పదు, ఇంకా ఎక్కడున్నా చేసుకోవాలి. ఈ పండగ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం కదండి. మెయిన్ అందరికీ ఏ పండుగ అంటే ఇష్టం అంటే సంక్రాంతి ఇష్టం అనే కదా చెప్తారు. సో మీకేమి ఇష్టం? నాకైతే సంక్రాంతి ఇష్టం. మరి మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే గారెలు అయితే వేసేస్తున్నాను. అలా అయితే ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తున్నాను. సో ఇప్పుడు లంచ్కి వచ్చేసి పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చికెన్ కర్రీ ఎలాగో చేశాను కాబట్టి ఇంకా అందులోకి పలావ్ అయితే చేస్తాను అనమాట.
సో గారెలు అయితే రెడీ అయిపోయి పల్లీ చట్నీ అయితే చేశానండి మార్నింగ్. సో ఇంక పల్లీ చట్నీ వేసుకుని తినేయాలన్నమాట. అంటే తినేస్తాను, తినేది కాదు. ఇప్పుడు టైం చెప్పాలి ఎంత అయిందో 12 అయితే అవుతుందన్నమాట. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నేను. 12 కాదు 12:38 అయిపోతుంది. ఇది తినేసి ఇంకా పలావ్కి అయితే స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ అయితే మా వాళ్ళు కొత్త డ్రెస్సే వేసుకున్నారు. మేమందరం ఒకే డ్రెస్ అన్నాను కదా, మా హస్బెండ్ అయితే ఇంకొక డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను. సో ఆ డ్రెస్ అయితే ఇంకా వేసుకోదనమాట. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన కూడా వేసుకున్నాక ఇంకా నలుగురు కలిపి ఫొటోస్ దిగి వీడియో కూడా చూపిస్తాను. మిస్ కాకుండా చూడండి. అందరికీ సో అదండి మా ఫ్యామిలీ మొత్తం అయితే ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకుని సంక్రాంతి అంటే ఈ విధంగా అయితే చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఫుల్ లుక్ అయితే చూపిస్తున్నాను కదండి. ఇంకోండి ఫుల్ లుక్ అయితే ఇక్కడ మా విరాజ్ అయితే వేడుస్తున్నాడు కదా, ఎందుకంటే బయట ఫోటో తీస్తాను రారా అంటే ఎండ తగిలేస్తుందంట, రానని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు. సో ఇప్పుడైతే బిర్యానీ అయితే చేశానండి. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట. అంటే బిర్యానీ కాదు పులావ్ అయితే చేశాను. అలాగే ఇంక మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అన్నాను కదండి, ఇదిగోండి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అయితే మేమైతే లంచ్ అయితే చేస్తామండి. లంచ్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇది 50, సారీ ఇది 70, ఇది 50, ఇది 50. ఇది ఎందుకు 100? అది డ్రై ఫ్రూట్ కదా మరి. ఇది కాపర్ కాబట్టి 70, అది 70. లంచ్ అయితే చేసామండి. ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అవుతుంది అనమాట. అయితే నిన్న మా హస్బెండ్ ఇవన్నీ తీసుకొచ్చారు కదండి, అట్లా కాస్ట్ అయితే చెప్తా ఉన్నారనమాట. ఇది ఇంత ఇంత అని చెప్పేసి. సో మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటది కదని చెప్పేసి అలా షేర్ చేస్తా ఉన్నాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవైతే తీసుకున్నాం అనమాట. ఇవి భలే వచ్చేసినాయి మా అందరికీ. ఎవరికి కావాల్సిన తీసుకుని అయితే తింటా ఉన్నారు. ఇంకా తర్వాత పైకి అయితే వచ్చామండి. ఇంకా గాలిపట లైబ్రరీకి అయితే వచ్చామన్నమాట. అయితే ఇంక ఈ రోజు అయితే కొంచెం జనం అయితే ఉన్నారండి, నేనైతే అసలు లేరనమాట. వీళ్ళైతే సంక్రాంతి ఇంకా కనుమ రోజునైతే గాలిపటాలు అయితే ఎగరేస్తారు. సో ఇప్పుడు కూడా మేము పైకి అయితే వచ్చామండి. ఇంకా మా హస్బెండ్ అయితే వేస్తా ఉన్నారు. సో మా చుట్టుపక్కలంతా కొంచెం తోటలు ఇవి ఉన్నాయి కాబట్టి అంత జనం అయితే లేరు. ఇంకొక దూరంగా చూపిస్తున్నాను చూడండి ఎంత జనం ఉన్నారో. ఆ మేడ పైన అయితే మొత్తం టెర్రస్ పైన ఉన్నారనమాట జనం అంతాని. సో ఈ రోజు ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇలా గాలిపటాలు ఎగరేస్తాని. సో మనకి ఏంటంటే గాలిపటాలు అన్నది తక్కువ కదండి, మనకి జాతరలు తీర్థాలు ఇవైతే ఎక్కువ ఉంటాయి కదా. సో మన సైడ్ అయితేని మీరు ఎంతమంది ప్రవల తీర్థానికి వెళ్ళారన్నది కామెంట్ చేయండి. ప్రవల తీర్థం అయితే చాలా బాగుంటది కదా. సో మీరు ఎంతమంది వెళ్ళారన్నది కామెంట్ చేయండి. ఇంకా బాగా చీకటి పడిపోయిన తర్వాత ఇంకా గాలిపటాలు అయితే ఎగరేసినా కనిపించవు కదండి. ఇంకా ఆ టైంలో ఏం చేస్తారంటే క్రాకర్స్ అయితే కాలుస్తారనమాట. ఈ 2 days కూడా క్రాకర్స్ అయితే కాలుస్తారండి. చాలా బాగా ఎక్కువ కాలుస్తా ఉంటారనమాట. సో ఇదండి మేము సంక్రాంతి అయితే ఈ విధంగా సింపుల్ గా అయితే చేసుకున్నాము. సో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ అయితే చేయట్లేదు, ఒక లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. మీలో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని. ఆ వీడియో అయితే ఖచ్చితంగా మండే అయితే అప్లోడ్ చేస్తానండి. సో అందు గురించనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే మీరు వీడియో అయితే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye bye.